నేను మీ డోయిన్ వైటీ. ఈరోజు అయితే ఇంకొక మంచి మూవీ రివ్యూతో అయితే మీ ముందుకైతే వచ్చేసా. నేనైతే September 12th మిరాయి మూవీ అయితే చూసా. యాక్చువల్గా మిరాయి మూవీ అయితే నేను ఫస్ట్ డే ఈవినింగ్ షో అయితే చూసా. బట్ అప్పటి నుంచి నాకు ఇప్పటివరకు రివ్యూ ఇవ్వడానికి కానీ వీడియో చేయడానికి కానీ టైం లేదు. అందుకని ఈరోజు అయితే ఈ మూవీ రివ్యూ అయితే నేను అప్లోడ్ చేస్తున్నా. మిరాయి మూవీ స్టార్ హీరో తేజ సజ్జా ఆల్రెడీ చాలా మంచి సినిమాస్తో మంచి ఫామ్లో ఉన్న తేజ సజ్జా, అలానే హీరోయిన్ రితికా నాయక్, అర్జున్ కళ్యాణ్ సినిమాలో ఉంటుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్స్గా శ్రేయ, జగపతి బాబు గారు వీళ్ళందరూ కూడా అయితే ఉన్నారు. మూవీ అయితే డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని అంటే కార్తికేయ 2, ఈగల్ ఇలాంటి మూవీస్ అయితే తీశాడు. సో డైరెక్టర్ కూడా మంచి యంగ్ డైరెక్టర్. మిరాయి మూవీ అయితే ఒక ఇండియన్ సూపర్ హీరోగా అలానే డివోషనల్ టచ్ ఉంటూ థ్రిల్లర్ జోనర్లో తీయడానికి అయితే ట్రై చేశారు. సో ఆ డైరెక్టర్ ముందు మూవీస్ అన్నీ కూడా అంతే, థ్రిల్లర్, హారర్, సస్పెన్స్, డివోషనల్ టచ్ ఉండేటట్టే ఉంటాయి ప్రతి మూవీస్ కూడా. మిరాయి కూడా అలాంటి మూవీయే. మిరాయి మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఇంట్రడక్షన్తో ఉంటుంది. సో హీరో ఒక నార్మల్ టిపికల్ ఒక ఆర్ఫన్, తన లైఫ్ స్టైల్ అంతా చూపిస్తూ, అంటే ఆర్ఫన్ కదా, అంటే ఫోర్స్డ్ ఆర్ఫన్, యాక్చువల్గా ఆర్ఫన్ కాదు బట్ ఆర్ఫన్లా పెరుగుతాడు. సో తన ఇంట్రడక్షన్ కానీ అంతా కూడా ఓకే, కొంచెం స్క్రాపీగా ఉంటుంది కానీ ఓకే, అంతా బాగానే ఉంటుంది. విలన్ అయితే మంచు మనోజ్కి అయితే చాలా మంచి క్యారెక్టర్ అయితే వచ్చింది విలన్గా, నెగిటివ్ షేడ్లో. ఫస్ట్ హాఫ్ అంతా కూడా నెగిటివ్ సీన్స్లోని తన వర్క్స్ కానీ తన యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి. ఒక సూపర్ పవర్ని ఒక 9 స్ప్లిట్స్ చేసి ఒక్కొక్క స్ప్లిట్ని ఒక్కొక్క దగ్గర ఉంచి ఒక్కొక్క దానికి ఒక గార్డియన్ పెట్టి వాళ్ళ ఆర్మీని పెట్టుకొని వాళ్ళు సేఫ్ చేస్తూ, మంచు మనోజ్ ఒక ఈవిల్ క్యారెక్టర్ కాబట్టి ఈవిల్ దొరకకుండా చూపించడం గురించి అయితే బాగా చూపిస్తారు. సో అన్ని సూపర్ పవర్స్ గురించి ఒక్కొక్క నిమిషంలో ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా బాగున్నాను. బట్ ఎనీవే సూపర్ పవర్స్ డివిజన్ అంతా కూడా బాగానే ఉంది. మేబీ మార్వల్ ఇలాంటి మన హాలీవుడ్ మూవీస్లో ఉండేటట్టే ఉంటుంది. ఇంటర్వెల్ ముందు మంచి సీన్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ మూవీ గురించి నేనైతే ఒక మంచి పాయింట్ అయితే చెప్తున్నాను. ఈ మూవీ బడ్జెట్ అయితే 60 crores, బట్ అవుట్పుట్ చూస్తే మాత్రం మనకు చాలా వర్త్ అనిపిస్తుంది. చాలా మంచిగా విఎఫ్ఎక్స్ కానీ సిజిఐ కానీ చాలా మంచిగా ప్లాన్ చేసి చాలా మంచిగా అవుట్పుట్ అయితే చాలా బాగా ఇచ్చారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్. నేనైతే ఎంత మంచి అంటే సిజిఐ యానిమే విఎఫ్ఎక్స్ కానీ ఇంత తక్కువ బడ్జెట్లో వస్తానని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ బడ్జెట్ తర్వాత చూసాకైతే నాకు అర్థమైంది. సో ఉన్నదాంట్లో చాలా బాగా చేశారు. స్టోరీ కూడా మంచి డెప్త్ ఉన్న స్టోరీ, మంచి వర్త్ స్టోరీ. సో డైరెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్ అంతా బాగా నరేట్ చేస్తుంటాడు. సెకండ్ హాఫ్ కూడా స్లోగా ఒక్కొక్క బుక్ కోసం చెప్తూ ఒక్కొక్క పవర్ కోసం చెప్తూ చూపిస్తాడు. బట్ కొంచెం స్లో ఆన్ అయిపోద్ది, బాగా స్లో ఆన్ అయిపోతూ మనకి ఎంగేజింగ్ సీన్స్ కూడా ఎక్కువ ఉండవు సెకండ్ హాఫ్లో. సో ఎంగేజింగ్ సీన్స్ కూడా నెమ్మది తగ్గిపోవడం వల్ల మనకు అలాగా సినిమా డౌన్ అవుతూ ఉంటుంది. ఒక 2 హైప్ సీన్స్ ఉంటాయి. మళ్ళీ హీరో మిరాయి అంటే ఒక స్టిక్, ఈ స్టిక్ ఏంటంటే యాక్చువల్గా రాముడి బాణం ఒక స్టిక్ కన్వర్ట్ అయి ఉంటుంది. దాంతో ఎటువంటిదైనా మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు ఆ స్టిక్ వల్ల. సో ఆ స్టిక్ ఫైట్ అవుట్ ఉంటుంది. మళ్ళీ తర్వాత హీరోకి విలన్కి ఒకసారి కూడా ఫేస్ టు ఫేస్ రాదు. ఫేస్ టు ఫేస్ వచ్చే టైంకి యాక్చువల్గా వాళ్ళు క్రియేట్ చేసే హైప్ ఎలా ఉంటుందంటే, ఇది ఉంటే మనం ఏదైనా చేయొచ్చు, అంటే మిరాయి స్టిక్ ఉంటే తిన దగ్గర ఈ సూపర్ పవర్స్ అన్ని 8 పవర్స్ ఆల్రెడీ ఉంటాయి, 9th పవర్ కూడా వస్తే తిని సూపర్ అయిపోతాడు అని. సో 9 books మనోజ్ దగ్గరకు వచ్చేస్తే తన సూపర్ పవర్స్ అని చూపిస్తుంటాడు. మిరాయి స్టిక్ ఉండడం వల్ల సజ్జా కూడా తన సూపర్ హీరో పవర్స్ అని చూపిస్తుంటాడు. కాకపోతే ఇద్దరు ఫేస్ ఆఫ్ అయినప్పుడు ఎవరు సూపర్ పవర్స్ వాళ్ళు వాడుకోరు, స్విచ్ అయిపోతాయి వెపన్స్ స్విచ్ అయిపోయి విష్ణు కూడా తన ఈవిల్ క్యారెక్టర్ మొత్తం పూర్తిగా తన పవర్స్ బయట రాదు. అలానే తేజ సజ్జా దగ్గర ఉన్న మిరాయి నుంచి కూడా పూర్తిగా పవర్స్ రావు. అసలు ఎందుకు క్లైమాక్స్ అంతా వీక్గా పెట్టడం నాకు అర్థం అవ్వలేదు. అంటే ఈగల్ సినిమాలో కూడా మీరు గమనిస్తే ఈగల్లో హీరో ఏదో చెప్తుంటాడు, నవదీప్ ఏదో క్యారెక్టరైజేషన్ చెప్తూ విధ్వంసం, వినాశనం, విశ్వాసం ఏవేవో చెప్తూ ఉంటాడు. అంటే హైప్ అయితే ఫుల్గా ఉంటుంది. తీరా పాయింట్ ఆఫ్ యాక్షన్కి వచ్చేసరికి అంతా కూడా కామప్ అయిపోద్ది. సో కమింగ్ టు మిరాయి కూడా సేమ్ అంతే. వీళ్ళిద్దరి మధ్య అయితే యుద్ధం అవుద్ది, నువ్వు 9వ book దగ్గరకు వస్తే నీకు యుద్ధం అయిపోద్ది అని చెప్పి శ్రేయ చెప్పడం, విలన్ వినడం, ఇంత హైప్ ఉన్నప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? మేబీ 9th book దగ్గరకు వచ్చేటికి మనోజ్కి సజ్జాకి చాలా మంచి ఫైట్ ఉంటుంది. ఎందుకంటే తన ఒక కాజ్ కోసమే తన ఒక ఆర్ఫన్ అవుతాడు సజ్జా. కానీ ఇదంతా కూడా ఆన్ స్క్రీన్ వచ్చేటప్పటికి, పేపర్ వర్క్ మీద ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఆన్ స్క్రీన్ వచ్చేటప్పటికి క్లైమాక్స్ ఏంటి ఎంత సింపుల్గా ఉంది, ఎవరి పవర్స్ ఏం కనబడలేదు. ఫుల్ ఎఫెక్ట్ చూపించుంటే ఇంకా బాగుంది కదా. తిని పవర్స్ తిని చూపించడు,
సింపుల్గా వెళ్ళిపోతుంటుంది. లాస్ట్లో డివోషనల్ టచ్ ఇచ్చి ఆ మూవీని క్లైమాక్స్లో అయితే అలా ఎండ్ చేస్తాడు. అంటే డైరెక్టర్ యాక్చువల్గా ప్రతి సినిమాలో కూడా అంతే, మ్యాక్సిమం తను డివోషనల్ టచ్తోనే క్లోజ్ చేస్తాడు. ఓకే, కాకపోతే సూపర్ హీరోస్ అన్నప్పుడు మనం ఇంకా సూపర్ హీరోస్ బాగా చూపించవచ్చు. ప్రతి డైరెక్టర్ చేస్తున్న తప్పు ఏంటంటే ఫస్ట్ హాఫ్ని ఎంత హైప్ చేస్తున్నారో సెకండ్ హాఫ్ అంత పడుకోబెట్టేస్తున్నారు. సో సెకండ్ హాఫ్ చూసిన నెగిటివ్ వైబ్స్తో బయటకు వస్తే ఆటోమేటిక్గా మౌత్ టాక్ అనేది బాగాలేదనే ఉంటుంది. మిరాక్ కూడా మిక్స్డ్ టాక్స్ వచ్చాయి, సెకండ్ హాఫ్ వీక్ ఉంది, స్లో ఉంది అని. బట్ రెగ్యులర్గా వెళ్ళేటప్పటికి లాంగ్ రన్లో బాగుంటుంది. అండ్ మంచి విజువల్స్ కూడా బాగుండడం వల్ల ఆల్రెడీ నాకు తెలిసి అప్పటికే ఒక 55 to 60 crores వచ్చినట్టుంది. మూవీ అయితే మంచిగానే రన్ అవుద్ది, కలెక్షన్స్ కూడా మంచిగానే వస్తాయి, బుక్ మీషోలో కూడా మంచి రేటింగ్ ఉంది. సో అన్నిటి దగ్గర కూడా మంచి రేటింగ్ ఉంది. నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా చూసాక సెకండ్ హాఫ్లో మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్లో ఎటువంటి సీన్ వల్ల అయితే మనకి హైప్ వస్తుందో సెకండ్ హాఫ్లో మళ్ళీ అలాంటి సీన్ వచ్చేంత వరకు మళ్ళీ ఇంకో హైప్ రాదు. అంటే అక్కడ ఒక ఆబ్జెక్ట్ వస్తుంది, అదే ఆబ్జెక్ట్ సెకండ్ హాఫ్లో కూడా వస్తుంది. సో మీరు చూసి తెలుస్తుంది, అప్పుడే మళ్ళీ హైప్ వస్తుంది. అంటే హైప్ సీన్స్ కోసం సెకండ్ హాఫ్లోని మనం ఎత్తుక్కుంటాం. ఎందుకంటే ఒక సూపర్ హీరో మూవీ కానీ ఒక డివోషనల్ టచ్ ఉండే మూవీ, సూపర్ పవర్స్ ఉన్న మూవీ అన్నప్పుడు మనం ఒక ఎవ్రీ 10 minutesకైనా అంటే ఫోర్స్ చేసినా కూడా తప్పులేదు, మనకి హైప్ రావాలి. కానీ ఎక్కడ కూడా రాదు. సెకండ్ హాఫ్లో అలా నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. వైబ్ ఉంది సాంగ్ అయితే అసలు సినిమాలో అయితే లేదు. చాలామంది మిస్ అయ్యి ఉంటారు, చాలామంది ఆ సినిమా పాట కోసం కూడా వచ్చి ఉండవచ్చు, చాలామంది ఫీల్ అయ్యారు. కమింగ్ టు మూవీ అయితే మంచి స్టోరీ, మంచి అవుట్పుట్ ఉంది, ఎగ్జిక్యూట్ చేయడం కూడా బాగానే చేశాడు. కానీ ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి ఇంకొంచెం నరేషన్లో కానీ తన ప్లాన్ ఆఫ్ యాక్షన్లో కానీ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే సినిమాలో అయితే అసలు ఎటువంటి లూప్ కానీ ఉండకపోదును. పోస్ట్ క్రెడిట్ సీన్స్ కూడా బాగుంటాయి, ఒక సర్ప్రైజ్ ఉంటుంది, అది మీరు చూడండి. మూవీ స్టార్టింగ్లో కూడా సర్ప్రైజ్ ఉంటుంది, బేగ్ వెళ్తే బెస్ట్, మిస్ అయ్యారనుకోండి ఆ సర్ప్రైజ్ పోద్ది. ఒకవేళ బేగ్ వచ్చేస్తే లాస్ట్లో ఉన్న పోస్ట్ క్రెడిట్ సీన్స్ పోతే. సో సజ్జా ఎలాగైతే చెప్పాడో ప్రీ రిలీజ్ ఈవెంట్లో 2 సర్ప్రైజ్ ఉంటాయి, 2 సర్ప్రైజ్ కూడా మంచి సర్ప్రైజ్, చాలా బాగుంటాయి. సో వెయిట్ చేయండి. సినిమా అయితే పక్కగా టీవీలో కాకుండా ఓటీటీలో కాకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. సో ఎందుకంటే థియేటర్లో చూసే మంచి విజువల్స్ ఉన్న సినిమా. సజ్జా యాక్టింగ్ కానీ, జగపతి బాబు గారి యాక్టింగ్ కానీ, శ్రేయాకి మంచి రోల్, మంచు మనోజ్ నెగిటివ్ క్యారెక్టర్ అది చాలా బాగుంది. సో మూవీ అయితే నాకు నచ్చింది. ఇంకొంచెం బెటర్గా ఉంటుంటే సూపర్ ఉంది, అందులో పర్లేదు. తేజ సజ్జా కంటే ఒక మినిమం గ్యారంటీ మూవీస్ అయితే తన ఏ సినిమా తీసినా కూడా ఓకే, మినిమం గ్యారంటీ. అద్భుతం కానీ, హనుమాన్ కానీ, మిరాయి కానీ, ఇంకా తను తీసిన సినిమాలన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఈ మూవీకి అయితే నేనైతే 3.75 out of 5 అయితే ఇస్తాను. 4 తీసుకున్నా పర్లేదు, 3.75 out of 5. మూవీ అయితే పక్కగా చూడండి. సో నెక్స్ట్ ఓజీ మూవీ రివ్యూతో అయితే వద్దాం. సో అంతవరకు థ్యాంక్ యూ, స్టే ట్యూన్డ్.